అంటే ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అదొక పెద్ద అంశం. అంటే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వాటిలో ఎవరైతే బ్లాక్ మనీని తరలిస్తూ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువగా డబ్బులు నిక్షిప్తమై ఉన్నాయో, ఎవరైతే ఆ అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో వాళ్ళ ఫోన్లు విని ఆ ఫోన్లలో ఆ అమౌంట్‌ని ఆహ్, వాళ్ళు లాక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిపోయి వాటిని షేర్ చేసుకున్నారు భాగస్వామ్యంగా అనేటువంటిది జరుగుతుంది. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు లేదో తెలియదు కానీ ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే డిపార్ట్మెంట్లో పొలిటికల్ లీడర్సు ఇదిగో వాడిని కొంచెం గట్టిగా 2 దెబ్బలేసి వాడిని ఇచ్చేయండి అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారు. తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి పనులు ఒక 4, 5 చేసేసుకుంటారు. ఒక తప్పు చేయమని చెప్పినప్పుడు పొలిటీషియను మిగిలిన 4 తప్పులు వాళ్ళు చేసేసుకునే దానికి అవకాశం ఉంది కొద్దిమంది. సరే మరి ఇంత పెద్ద సిస్టంలో ఉన్నప్పుడు ఇట్లాంటి చాలా జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా వదంతులు వినిపిస్తున్నాయి ఈ అంశం విషయంలో. అసలు చాలామందిని బెదిరించారని, చాలామందిని బ్లాక్మెయిల్ చేశారని, చాలామంది ఇష్యూస్లో వాళ్ళ ఫోన్ సంభాషణల్ని పిలిపించుకొని వాళ్ళకే వినిపించి వీటి చరిత్ర వెనక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నిటి విషయంలో మీరు ఇది లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మిమ్మల్ని జైల్లోకి పంపిస్తామని ఇలాంటివి అంటే అవకాశం దొరికింది కదా అని అందులో అందరూ చేస్తుండకపోవచ్చేమో. మరి పొలిటికల్ లీడర్స్ సంబంధం ఉందో లేదో తెలియదు కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి వారు వీటిని చాలా దుర్మార్గంగా ఉపయోగించారనేటువంటిది బాగా జరుగుతూ ఉంది. అందులో జూబ్లీ హిల్స్కు చెందినటువంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఈ విషయంలో నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకంగా నాకు ఈ అన్యాయం జరిగింది, ఈ రకంగా నా దగ్గర వసూలు చేశారు అనేది కూడా కంప్లైంట్ ఆల్రెడీ లాడ్జ్ అయింది. అట్లాగే బేగం బజారుకు చెందినటువంటి కొందరు వ్యాపారులు ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందో వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారని, మరి కొంతమంది మార్వాడీస్ వీటికి సంబంధించి హవాలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కొంత ఈ ఈ ఆందోళన జరుగుతుంటే వాళ్ళు కూడా పరారయ్యారైపోయారని, ఇవన్నీ ఒకవైపు అయితే ఇదంతా ఒకవైపు, ఇదంతా ఖాయానికి ఒకవైపు. ఇక రియల్ ఎస్టేట్కు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యమైనటువంటి వాళ్ళు టాప్ 10 టాప్ 20 అనుకుంటే వాళ్ళు ఏమేమి వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఏం జరిగింది, ఇలాంటివి అన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఒక కీలకంగా వ్యవహరించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన ప్రమేయం కూడా, ఆ ప్రమేయం పైన కూడా వాళ్ళు విచారణ ప్రక్రియ జరుగుతుంది అని, అది కూడా ఇంకొక 2-3 రోజుల్లోనే ఆ సమాచారం కూడా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇది ఎలాంటిదంటే ఒక వివాదం జరిగింది, ఒక రియల్ ఎస్టేట్కు సంబంధించి ఒక ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అందులో ఒక వ్యక్తికి తరపున ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ సపోర్ట్ చేస్తారు. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎటువంటి యాక్షన్ చేస్తున్నాడు, అతను ఎవరో సపోర్ట్ చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఎవరో ఏం మాట్లాడుతున్నాడు, ఇదంతా కూడా ఇక్కడ రికార్డ్ అయ్యిద్ది. ఆ సమాచారం ప్రకారంగా ఇక్కడ యాక్షన్ మొదలైద్ది. దీనికి ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్గా ఉండిద్ది, ఇలాంటిది చేపించి దాన్ని మూవ్ చేశారు, ఇలాంటిది ఉపద్రవం జరిగింది అనేది కూడా మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఇవన్నీ చూస్తే చాలా ప్రమాదంగా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. నిజంగా అక్కడ దాకా గనక వెళితే ఇన్వెస్టిగేషన్ అక్కడ దాకా గనక వెళితే అది గనక బయటికి గనక అంటే ఆధారాలతో కనుక బయటకు వస్తే నిజంగా ఒక 7 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళాల్సి వచ్చేది ఒక్కొక్కరు. 7 years బెయిల్ కూడా రాదు, బెయిల్ కూడా రాదు. అంతటి ప్రమాదాలు దీంట్లో పొంచి ఉన్నాయంటున్నారు.